Hi students, I am your Babaji sir. Today we discuss the protecting group. So protecting groups. యాక్చువల్గా ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే సార్, సో ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకి దగ్గర అవుతున్నాయి. క్లస్టర్ ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే C2 పేపర్, అడ్వాన్స్డ్ ఆర్గానిక్ సింథసిస్ పేపర్లో యూనిట్ 3. ఓకే, ప్రొటెక్టింగ్ గ్రూప్ C2 పేపర్. సో ఇది డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే సార్, ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. సో ఒకసారి మీరు రివిజన్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్కి వచ్చేసరికి ఏంటంటే సార్, మనకున్న సిలబస్లో ఒక 5 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఇచ్చున్నాడు. ఒకటి ఏంటి సార్ అంటే ఆల్కహాల్స్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి డయోల్స్. ఆల్కహాల్స్ తర్వాత ఫస్ట్ వన్ ఆల్కహాల్, సెకండ్ డయోల్స్ అన్నాడు, అండ్ థర్డ్ వన్ యాసిడ్స్. ఓకే, దెన్ ఫోర్త్ వన్ బేసిక్ కాంపౌండ్ NH2, అండ్ దెన్ ఫిఫ్త్ వన్ కార్బొనైల్ గ్రూప్. సో ఈ 5 మనకి సిలబస్లో ఉన్నాయి. ఈ 5 మనం ప్రొటెక్ట్ చేస్తే సరిపోతుంది, రైట్. అయితే ఇక్కడ ఈజీ ఏంటంటే సార్, ఆల్కహాల్ మనం ప్రొటెక్ట్ చేయడం వస్తే మనకి కార్బొనైల్ గ్రూప్ వచ్చేస్తుంది. అది ఎందుకనేది ఇండివిజువల్ క్లాసెస్కి వెళ్ళేసరికి మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఆల్కహాల్తో చేస్తే మళ్ళీ డయోల్తో చేసినట్టే. సో మళ్ళీ యాసిడ్స్తో కొన్ని ప్రొటెక్ట్ అయినాయి, మళ్ళీ ఆల్కహాల్తో కొన్ని ప్రొటెక్ట్ అవుతాయి. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే చూడండి, ఇంతకుముందు మీరు కన్వర్షన్స్ నేర్చుకుంటారు. కన్వర్షన్స్ అంటే ఆల్కైన్స్ టు బెంజిన్ ఎలా అంటే సార్, 3 moles ఆఫ్ ఆల్కైన్స్ ఇస్ పాసింగ్ త్రూ కాపర్ ట్యూబ్ అట్ 300 degrees సెంటిగ్రేడ్ బెంజిన్ అని చెప్పుకుంటాం కదా. అలాగే కొన్ని కన్వర్షన్స్ అంటే రియాక్టెంట్ ఇస్తాడు, సో ఫైనల్ ప్రోడక్ట్ అవుతారు. ఈ మధ్యలో చాలా రియేజెంట్స్ వేయాల్సి వస్తుంది. అలాగే అనుకుంటే ఇది ఈజీ అయిపోతుంది, ఓకేనా. సో ప్రొటెక్టింగ్ గ్రూప్ రావడానికి ఏంటి సార్ అంటే, ఒక ఇన్ కేసు సబ్స్టెన్స్లో 2 or 1 or more ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అందులో సెలెక్టివ్గా ఒక ఫంక్షనల్ గ్రూపే రియాక్ట్ అవ్వాలంటే రెండో ఫంక్షనల్ గ్రూప్ ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేయాలి. సో అందుకని ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ ఉన్నది. సో ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ మనం ప్రొటెక్టింగ్ ఆఫ్ ఆల్కహాల్స్ చూద్దాం, ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్. ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్. అయితే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్లో మనకు సిలబస్లో ఏమిచ్చాడంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్లో అంటే ఇది ఎలా ప్రొటెక్ట్ చేయమన్నాడు అంటే, యాజ్ ఏ ఈథర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు, ఎస్టర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు, అండ్ సెలైల్ ఏథర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు. సెలైల్ ఏథర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు. చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. సో ఫస్ట్ మనం ఆల్కహాల్స్, ఫస్ట్ మనం యాజ్ ఏదర్లా ప్రొటెక్ట్ చేద్దాము. ఏదర్లా ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆల్కహాల్ తీసుకోవాలిగా. ఆల్కహాల్ తీసుకోండి, ఆక్సిజన్ దగ్గర లోన్ పర్ఫెక్టర్స్ పెట్టుకోండి, రైట్. దీన్ని ఏం చేద్దామంటే సార్, ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే కార్బన్కున్న ఒక 4 బాండ్స్లో ఏం సార్, ఒకటి Cl ఉంటుంది, మిగతా 3 కూడా R గ్రూపులు పెట్టచ్చు. 2 Rలు పెట్టచ్చు, 3 Rలు పెట్టచ్చు, 1 R పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 Rలు పెట్టాను అనుకోండి, దీన్ని సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇది ఎలా సార్, ఇక్కడ మెకానిజం ఏమవుద్ది అంటే, ఒకసారి మనం మెకానిజం చెక్ చేయండి. మెకానిజం చెక్ చేస్తే ఫస్ట్ మనకి ఏం తీసుకున్నాం, మనం కార్బన్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం కదా. ఈ R అండ్ H ఇది Cl- కింద ఎలిమినేట్ అయిపోతుంది కదా. ఎలిమినేట్ అయిపోతే మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది చెప్పండి, సెకండరీ కార్బోక్యాటైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మెకానిజం స్టెప్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోండి. ఆల్కహాల్ మీకు ఏంటి కనబడుతుంది, లోన్ పర్ఫెక్టర్స్ కనబడుతుంది కదా. సో ఈ లోన్ పర్ఫెక్టర్ ఆల్కహాల్ ఈ కార్బోక్యాటైన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యిందంటే ఎలా రియాక్ట్ అవుతుంది సార్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నదిగా, ఇక్కడ లోన్ పర్ఫెక్టర్స్ ఉన్నది కదా. ఈ లోన్ పర్ఫెక్టర్స్ కలిపి కార్బోక్యాటైన్ దగ్గర కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయితే మీకు ఏం ఫామ్ అవుతుంది చెప్పండి, ROH కిందకి రాయండి సార్, H హైడ్రోజన్. ఈ ఆక్సిజన్ దేనికి కనెక్ట్ అవుతుంది, కార్బన్కి మళ్ళీ ఏమున్నాయి సార్, 2 Rs అండ్ 1 హైడ్రోజన్. ఓకే, ఆక్సిజన్ వ్యాలెన్స్ 2, ఇక్కడ వ్యాలెన్స్ 3 అయిపోతుంది కాబట్టి ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్. సో మరి ఫర్ రిక్వైర్డ్ స్టెబిలిటీ కోసం ఏం చేస్తానంటే, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ చేయండి, H+ బయటికి పోతుంది. H+ బయటికి పోయింది అంటే మనకి ఏమొస్తుంది, ROCHR అండ్ R. ఇప్పుడు చూడండి, ఈ ప్రొడక్షన్ మీకు ఏమైంది, ఆల్కహాల్ ప్రొటెక్ట్ అయిపోయిందా లేదా అంటే, ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఏంటి రాయొచ్చు సార్, ఈ రియాక్టర్ ఈ ప్రొడక్ట్ రాస్తే అయిపోతుంది. ఏంటో ప్రొడక్ట్ RCOCHR అండ్ R అండ్ R. అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఏమంటాం చెప్పండి, ఇది RO కదా, లెఫ్ట్ సైడ్ R గ్రూప్ ఉన్నది, రైట్ సైడ్ కూడా R గ్రూప్ ఉన్నది. సో కాబట్టి దాన్ని ఏమంటారు, ROR'. దీన్ని ఏమంటారు సార్, ఈథర్స్ అనండి. ఓకే, మనం ఫస్ట్ ఏమన్నాం సార్, ఆల్కహాల్ ప్రొటెక్టింగ్ గ్రూప్లో ఏమన్నా. సో ఫస్ట్ ఏదర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు, సెలైల్ ఏదర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు, ఎస్టర్ కింద ప్రొటెక్ట్ చేయమన్నాడు.
ఫస్ట్ మనకు అయిపోయింది, ఏదర్ కింద ప్రొడక్ట్ చేస్తాం. ఏదర్ కింద ప్రొడక్ట్ చేయాలంటే మనం ఏం తీసుకుంటే సరిపోతుంది, ఒక ఆల్కహాల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఆ ఆల్కహాల్ హ్యాలైడ్ కూడా మీకు నచ్చిన ఆల్కహాల్ హ్యాలైడ్ తీసుకోండి. నేను సెకండరీ ఆల్కహాల్ హ్యాలైడ్ తీసుకున్నాను. అది కూడా సేమ్, కార్బన్ కొన్న 4 బాండ్లు, ఒకటి హాలోజన్ ఆటం, మిగతా 3 మీ ఇష్టం. 1 ఆర్ పెట్టుకోండి, 2 పెట్టుకోండి, 3 పెట్టుకోండి, యాజ్ యూ లైక్. సో ఏం చేశాను సార్, ఆల్కహాల్తో రియాక్ట్ చేయాలి. రియాక్ట్ చేసిన ఫస్ట్ మెకానిజం ఏంటి, ఆల్కహాల్ హ్యాలైడ్ డిసోసియేషన్ అనేది కార్బోకేటన్ వస్తుంది. ఈ కార్బోకేటన్ మీద ఏంటి కనెక్ట్ అవుతుంది, ఆల్కహాల్ కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇది ఫర్ రిక్వైర్డ్ స్టెబిలిటీ కోసం ఏం చేస్తాం సార్, ఇక్కడ H+ ఎలిమినేట్ చేస్తాం. సో మనకేమొచ్చింది, R అనుకోండి, మొత్తం టోటల్ ఆల్కహాల్ గ్రూప్, డిఫరెంట్ ఆల్కహాల్. సో దీన్ని ఏమంటాం, ఏదర్స్. అంటే ఆల్కహాల్స్ని బై యూజింగ్ ఆల్కహాల్ హ్యాలైడ్ బేస్ చేసుకొని ఏదర్స్ కింద ప్రొటెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇది ఒకటి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దెన్ ఇంకా ఆల్కహాల్ మనం ప్రొడక్ట్ చేయడానికి సెలైల్ ఏదర్ ఉంది కదా సార్, రెండోది సెలైల్ ఏదర్. సెలైల్ ఏదర్ అంటే ఏం చేస్తాం సార్ అంటే సిలికాన్ ఉండాలి, రైట్? సిలికాన్ ఉండాలి. ఆ సిలికాన్ అంటే అర్థమైంది మళ్ళీ కార్బన్ ఫ్యామిలీ కదా. కార్బన్ ఫ్యామిలీ అంటే మళ్ళీ సేమ్ ఆర్ ఇంకోటి హాలోజన్స్ ఫ్యామిలీ పెట్టండి. పెట్టేటప్పుడు మళ్ళీ మీకు క్లియర్ ఇక్కడ ఏంటి అర్థమవుతుంది, దీన్ని ఏమంటారు సార్, ట్రై ఆల్కైల్ సెలైల్ క్లోరైడ్. దీని ట్రై ఆల్కైల్ సెలైల్ క్లోరైడ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్లాజువల్ మీకు ఏం కనబడుతుంది సార్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ Cl ఎలిమినేట్ చేసేవచ్చు కదా, సింపుల్గా ఎలిమినేట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుంది, ROS. అక్కడ లెఫ్ట్ సైడ్ RO, ఇక్కడ ఏమైంది సిలికాను అండ్ R. సో దీన్ని ఏమంటారు సార్, సెలైల్ ఏదర్ అంటారు. సింపుల్గా లెఫ్ట్ సైడ్ సెలైల్ R ఉంది కదా, టోటల్గా దీన్ని ఏమంటారు సార్, సెలైల్ ఏదర్. ఓకేనా, అలా ఇంకోటి రాసుకోండి సార్. ఆల్కహాల్ తీసుకోండి అగైన్ మళ్ళీ, రైట్? యాక్చువల్గా ఈ సెలైల్ క్లోరైడ్ ఎలా ఉంటుంది సార్ అంటే TBDMS అంటమాట. ఈ TBDMS అంటే అర్థం ఏంటంటే సార్, TB అంటే టెర్షరీ బ్యూటైల్, చూడండి టెర్షరీ బ్యూటైల్, D అంటే డైమిథైల్, టెర్షరీ బ్యూటైల్ డైమిథైల్ సెలైల్ క్లోరైడ్ తీసు. TBDMS అంటే అర్థమంటే సిలికాను, ఏమన్నాడు సార్, టెర్షరీ బ్యూటైల్ అన్నాడు. ఒక బాండ్లో టెర్షరీ బ్యూటైల్ అని రాయండి. ఓకే, TB అంటే టెర్షరీ బ్యూటైల్, అండ్ ఇంకో బాండ్లో ఏం రాసుకున్నాం సార్, డైమిథైల్ అంటే కాదు, మిథైల్ రాయండి, అండ్ సెలైల్ క్లోరైడ్ అయిపోయింది సార్. సో అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాం సార్, ప్రొడక్ట్ చేయాలి కదా. HCl బయటికి తీసేయండి. బయటికి తీస్తే మళ్ళీ ఏం కనెక్ట్ అవుతుంది, ROR, అండ్ తర్వాత సిలికాన్ అండ్ మిథైల్ గ్రూప్ అండ్ దెన్ మిథైల్ గ్రూప్, రైట్? ఓకేనా, ఇక్కడ రెండు చెప్పాను నేను, AB. సో మీకు నచ్చిన రెండిట్లో ఏదో మీకు నచ్చింది రాయండి. రాసేటప్పుడు కూడా మీరు చాలా క్యాజువల్గా రాసుకెళ్ళిపోవచ్చు సార్. ఎలా క్యాజువల్గా రాసుకెళ్ళిపోతారో, ఆల్కహాల్ ప్రొటెక్ట్ చేయాలి, అది దానికి తెలిసిందే. తర్వాత సెలైల్ ఏదర్ కావాలి అంటే సిలికాన్ ఉండాలి. సిలికాన్ 4 బాండ్లు, ఒక బాండ్ Clకి ఇస్తారు, మిగతా బాండ్ R గ్రూప్లకి ఇవ్వండి. ఇక్కడ HCl బయటకు పోతే అదే వస్తుంది, అదే సెలైల్ ఏదర్. అదే అలా కాకుండా ఇది రెగ్యులర్గా వాడే రియేజెంట్ని TBDMS కిందకి వాడతారు. TBDMS అంటే టెర్షరీ బ్యూటైల్ డైమిథైల్ సెలైల్ క్లోరైడ్. టెర్షరీ బ్యూటైల్ ఒక బాండ్, టెర్షరీ బ్యూటైల్ డైమిథైల్ 2 బాండ్లో మిథైల్ గ్రూప్, ఒక బాండ్లో Cl, అంతే. HCl తీసేయండి, సెలైల్ ఏదర్ వచ్చేస్తుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇంకేమన్నారు సార్, ఎస్టర్ కింద ప్రొడక్ట్ చేయమన్నాడు, రైట్? ఎస్టర్ కింద ప్రొడక్ట్ చేయమని. ఎస్టర్ అంటే అర్థం ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకుంటున్నారు. ఏంటంటే ఎస్టర్ ఆల్కహాల్స్ని యాసిడ్స్తో రియాక్ట్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, ఎస్టర్ వస్తుంది. ఇప్పుడు యాసిడ్ తీసుకోండి. యాసిడ్ అంటే మీకు ఆల్రెడీ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది రివర్స్ కింద రాసుకోండి, అలాగా మన కన్వీనియంట్ బేస్ చేసుకుని అలాగే రాసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, HOH వాటర్ తీయండి. వాటర్ తీస్తే ఏమవుతుంది, ROC డబుల్ బాండ్ ఎస్టర్ వచ్చింది. ఇది R' తీసుకుంటే అంటే ఆల్కహాల్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం మనం, ఎస్టర్ యాసిడ్స్తో రియాక్ట్ చేసి ఎస్టర్ కింద కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆల్కహాల్ ప్రొడక్ట్ అయిపోయింది కదా. ఓకే, ఎందుకు ఇది ప్రొడక్ట్ అన్నాడు అంటే సార్ మళ్ళీ దీన్ని హైడ్రోలిసిస్ చేస్తాం అనుకోండి, H2O హైడ్రోలిసిస్ చేసేసి ఏమైనా ఈ పర్టికులర్ బాండ్ బ్రేక్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమున్నదా, ఆక్సిజన్ మైనస్ చార్జ్ ఉంది, రైట్ సైడ్ ఏముంది, కార్బన్ ప్లస్. హైడ్రోలిసిస్ అంటే అర్థమండి H+OH మైనస్ కదా, H+OH-. సో H+ ఇక్కడ అటాక్ అయితే మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది సార్, ROH వస్తుంది. ప్లస్ OH- అక్కడ ఫామ్ అయితే ఏమవుతుంది, R' C డబుల్ బాండ్ OH వస్తుంది. మళ్ళీ డీ ప్రొడక్ట్ అయిపోయింది.
సో ప్రొటెక్టింగ్ గ్రూప్ యొక్క యూజెస్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను నేను. ఒక రియాక్టెంట్ మాలిక్యూల్లో 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక ఫంక్షనల్ గ్రూపే రియాక్ట్ అవ్వాలంటే సెకండ్ ఫంక్షనల్ గ్రూప్ని ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్పెక్టివ్ రియేజెంట్స్ని బేస్ చేసుకొని. ఓకే, అలా ఒక్కొక్కటి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే మనకు సిలబస్లో ఏమి ఇచ్చాడు సార్ అంటే ఆల్కహాల్స్ ఇచ్చాడు, డయోల్స్ ఇచ్చాడు, యాసిడ్ ఇచ్చాడు, ఎమిన్స్ ఇచ్చాడు, కార్బోనిల్ గ్రూప్ ఇచ్చాడు. అందులో ఆల్కహాల్స్ ఫస్ట్ వన్ ఆల్కహాల్స్ని ఎలా ప్రొడక్ట్ చేయమన్నాడు, ఏదర్ చేయమన్నాడు. ఆల్కహాల్ హైలైట్ తీసుకున్నాము, సెలైల్ ఏదో తీసుకున్నాము, సిలికాన్ కంటైనింగ్ తీసుకున్నాం, డివిడిఎంఎస్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఎస్టర్న్ అంటే అర్థమండి యాసిడ్స్తో రియాక్ట్ చేస్తాం. సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి.